భయ్యా దీని బంగాళదుంప ఫ్రై అంటారు, బంగాళదుంప కుర్మా అంటారు, నాకైతే తెలియదు భయ్యా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీనికోసం అయితే బంగాళదుంపలో 4 తీసుకొని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ సాల్ట్ వాటర్ లో అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని 3 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి భయ్యా. దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని బ్రౌన్ గా అయ్యేదాకా యాగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని బంగాళదుంపలను యాడ్ చేసుకుని వాటిని బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి సిమ్ లో బాగా మగ్గనివ్వాలి భయ్యా. అది కింద అడుగు పట్టకుండా ఉండడానికి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఒక 7 to 8 minutes తర్వాత బంగాళదుంప అయితే ఇలా మెత్తగా ఉడికిపోద్ది భయ్యా. ఈ విధంగా అప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుని కాసేపు యాగనివ్వాలి భయ్యా. ఇంకా ఫైనల్లీ కొంచెం కారం, మసాలా పొడి యాడ్ చేసుకుని ఒక 2 minutes తర్వాత మూత పెట్టి స్టవ్ ఆపేయండి భయ్యా. దీని తోడుగా నేనైతే రసం అయితే చేసుకుంటున్నాను. ఈ రసం కూడా రెడీ అయిపోయాక వేడివేడి అన్నం ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఆ అన్నం ములిగేదాకా చారు వేసుకొని పక్కన మూపుడుగా కూర వేసుకొని ఇంకా చారాన్ని మంచి కలుపుకొని ఒక ముద్ద కూర తీసుకొని అలా కూరతో ముద్ద తింటే ఏం భయ్యా నోరు ఊరుతుందా మీకు కూడా? ఇంక దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ తద్దిరిపోయింది భయ్యా.